నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. 18వ లోక్సభ తొలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. జూన్ 24 ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొదట ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కేబినెట్ మంత్రుల చేత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోడీ తర్వాత రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రి మండలిలోని ఇతర సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 58 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ప్రధాని మోడీ ఆయన మంత్రుల తర్వాత ఆంగ్ల అక్షరమాల ప్రకారం రాష్ట్రాల వారీగా ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో 0 అవర్ ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैं अमित अनिल चंद्र शाह जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ స్పీకర్ పదవిని టీడీపీ త్యాగం చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్ పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు బీజేపీకి సొంతంగా రాకపోవడంతో కూటమిలోని మిత్రపక్షాలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్లో సైతం కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రైల్వే, వ్యవసాయం వంటి శాఖలను బీజేపీ తమ వద్దే అట్టిపెట్టుకుంది. దీంతో ఎన్డీఏ సర్కారు ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన టీడీపీ, జేడీయూ లోక్సభ స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి. కీలకమైన శాఖలు కూడా ఇవ్వకపోవడంతో లోక్సభ స్పీకర్ పోస్టును ఇవ్వాలని బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకం కానున్న లోక్సభ స్పీకర్ పదవిని సైతం బీజేపీ తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. టీడీపీ, జేడీయూ స్పీకర్ పదవి కోసం పోటీ పడకుండా రేసు నుంచి తప్పించేందుకు బీజేపీ కొత్త స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ, జేడీయూలకు వేరే పదవులు ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో లోక్సభ స్పీకర్ పదవిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో శనివారం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలోనే లోక్సభ స్పీకర్ పదవిపై బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసి లోక్సభ పదవి గురించి అడిగారని, లోక్సభ స్పీకర్ పదవి టీడీపీకి వద్దని అమిత్ షాకు తేల్చి చెప్పినట్లుగా ఎంపీలకు చంద్రబాబు వివరించారు. కేంద్రంలో మనం పదవుల కోసం పోటీ పడితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని స్పీకర్ పోస్టు వద్దని చెప్పానని అన్నారు. మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎంపీలకు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. అమిత్ షా స్పీకర్ పదవి గురించి ఫోన్ చేసినప్పుడు కూడా రాష్ట్రానికి నిధులు మాత్రమే కావాలని, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినింది కాబట్టి ఆదుకోవాలని కోరానని అన్నారు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో లోక్సభ స్పీకర్ పదవి రేసు నుంచి టీడీపీ వైదొలిగినట్లేనని స్పష్టమవుతోంది. లోక్సభ స్పీకర్ పదవిపై కన్నేసిన బీజేపీ, జేడీయూను కూడా రేసు నుంచి తప్పించేందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను రంగంలోకి దించింది. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రష్యాలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ డాగెస్తాన్లో 2 చర్చిలు, ఓ ప్రార్థనా మందిరం, ఒక పోలీస్ పోస్టుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పూజారి, 8 మంది పోలీసులతో సహా మొత్తం 15 మంది మరణించారు. మరో 20 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. ఈ విషయాన్ని డాగెస్తాన్ గవర్నర్ సెర్గీ మెల్కోవ్ సోమవారం తెల్లవారుజామున వెల్లడించారు. అయితే మృతుల సంఖ్యను అధికారులు ధృవీకరించలేదు. దాడికి గురైన యూదు దేవాలయం, చర్చ్ డాగెస్తాన్లోని డెర్బెంట్ నగరంలో ఉన్నాయి.
ఇది ముస్లిం మెజారిటీ ఉత్తర కాక్సైన్లోని యూదు సమాజానికి బలమైన కోటగా ఉంది. ఈ దాడులను రష్యా జాతీయ తీవ్రవాద వ్యతిరేక కమిటీ తీవ్రవాద చర్యలుగా అభివర్ణించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలిపింది. 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని పౌరులకు సూచించింది. దాడిలో చర్చ్, ప్రార్థనా మందిరం రెండూ పూర్తిగా కాలిపోయినట్లుగా సమాచారం. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. దాడి చేసిన వారు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. దాడిలో పాల్గొన్న 5 ముష్కరులను కూడా కాల్చి చంపినట్లుగా డాగెస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా తాజాగా జరిగిన ఉగ్రదాడి ఈ ఏడాది రష్యాలో జరిగిన 2వ అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. అంతకుముందు మార్చిలో ఉగ్రవాద దాడి జరగగా ఈ ఘటనలో 143 మంది మరణించారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఐసిస్-కే ప్రకటించింది. అయితే ఇందులో ఉక్రెయిన్ ప్రమేయం ఉందని రష్యా ఆరోపించింది. భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ రోదసీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రోనాట్లు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ప్రయాణించిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక తిరుగు ప్రయాణంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ వ్యోమనౌక ల్యాండింగ్ వాయిదా పడింది. ఈ వ్యోమనౌక సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టింది. ఈ బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక జూన్ 5న అంతరిక్షంలోకి చేరుకుంది. 10 రోజుల మిషన్లో భాగంగా సునీత, విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్లారు. కాగా జూన్ 14న భూమిపై ల్యాండ్ కావాల్సి ఉండగా స్టార్లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ల్యాండింగ్ను వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లుగా నాసా ప్రకటించగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. అయితే కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. అన్నీ అనుకూలిస్తే జూలై 2న సునీత, విల్మోర్ భూమిపై ల్యాండింగ్ ఉండొచ్చని నాసా అంచనా వేస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ అయింది. ఈ కేబినెట్ సమావేశంలో సూపర్ 6 పథకాల అమలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పెన్షన్లు 4,000 రూపాయల పెంపుదల అంశాన్ని కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆమోదించారు. గత ప్రభుత్వంలో కేటాయించిన పలు భూముల విషయాన్ని కూడా మంత్రివర్గ సమావేశం పరిశీలించి చర్చించారు. అంతేకాకుండా 8 కీలక శాఖలకు సంబంధించి శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. పోలవరం పనులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అడుగులు వేసింది. ఈ మేరకు రాష్ట్రానికి అంతర్జాతీయ నిపుణులను పంపనుంది. ప్రాజెక్టు నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలపై 4 నిపుణులను ఎంపిక చేసింది. అమెరికా, కెనడాకు చెందిన నిపుణులను ఈ నెల 27న రాష్ట్రానికి పంపనుంది. వీరు జూలై 5 వరకు పోలవరంలో ఉండనున్నారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. అనంతరం కేంద్రానికి ఓ నివేదిక ఇవ్వనున్నారు. 3 నెలలకు ఓసారి ఈ 4 నిపుణులు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. నిర్మాణాన్ని పూర్తి చేసే వరకు సాంకేతికంగా సలహాలు, సూచనలు చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతోంది. సొంత నియోజకవర్గానికి శనివారం వెళ్లిన ఆయన సోమవారం సైతం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను కలుస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు జగన్ అందుబాటులో ఉంటున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వినతులను స్వీకరిస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఫోటో అవకాశం కల్పిస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గానికి చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధులంతా జగన్కు ఒక్కటే మొరపెట్టుకుంటున్నారు. తమ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికలకు ముందే బిల్లులు చెల్లించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే పరిస్థితి ఏంది అనే విషయంపై చర్చించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ సోమవారం ఉదయం 9:45 బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో పలువురు ముఖ్య నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను స్వీకరించారు. అయితే మరికొందరు మంత్రులుగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. మంత్రివర్గ సమావేశం కూడా ఉండడంతో మంత్రి లోకేష్ పదవీ బాధ్యతలు సచివాలయంలో చేపట్టారు. ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టకపోవడానికి కారణం ఆయన ఛాంబర్లో స్వల్ప మార్పులు చేర్పులు చేయడం వల్లనేనని చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ సోమవారం ఉదయం 9:45 బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ బ్లాక్లోని ఛాంబర్ను లోకేష్ కోసం కేటాయించారు. ఇప్పటి వరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు లోకేష్. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన సోమవారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారులు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు రథాన్ని అధిరోహించి ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గోవిందనామ స్మరణలతో ఆలయ మాడవీధులు మారుమోగిపోయాయి. అలాగే రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అశ్వవాహనంపై శ్రీవారు దర్శనమిచ్చారు. స్వామి కౌలిని పట్టుకొని నడవండి గోవింద. స్వామి వారిని నెమ్మదిగా తీసుకువెళదాం. స్వామి వారు వస్తున్నారు నెమ్మదిగా. నాగా వెంకటరమణ గోవింద. చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్గా సుమిత్ కుమార్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులను మారుస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్న షణ్మోహన్ని కాకినాడ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సుమిత్ కుమార్ను చిత్తూరు జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్కు జిల్లా యంత్రాంగం, కాణిపాకం ఆలయానికి చెందిన వేద పండితులు సాదర స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తానని వెల్లడించారు. నేను సుమిత్ కుమార్ గాంధీ ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఛార్జ్ తీసుకుంటున్నాను. ప్రీవియస్గా నేను ఏఎస్ఆర్ జిల్లా మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను. సో ముఖ్యంగా పబ్లిక్ గ్రీవెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం, యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పాలసీస్ అండ్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ దిశలో పనిచేస్తాం. తిరుపతిలోని రుయా ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ లక్ష్మీనాయక్ ఆగడాలతో విసిగిపోయిన యంత్రాంగం ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులకు అందిన వీడియో ఆధారాలు తాజాగా వెలుగు చూశాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆయన రూటే సపరేటు. రుయా ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి, వారి సహాయకుల నుంచి, అలాగే వివిధ పనులపై వచ్చే వారి నుంచి సిఎస్ఆర్ఎంఓ లక్ష్మీనాయక్ అక్రమంగా డబ్బులు వసూలు చేసేవారని ఆరోపణలు వెల్లువెత్తాయి. లక్ష్మీనాయక్ ఆగడాలతో విసిగిపోయిన యంత్రాంగం ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సరెండర్ చేస్తూ డిఎంఈ వారం కిందట ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అవేమీ పట్టించుకోకుండా తన ఛాంబర్లో వచ్చి కూర్చొని డ్యూటీ చేయడం మొదలుపెట్టడంతో ఆగ్రహించిన సూపరింటెండెంట్ 3 రోజుల కిందట ఆయన గదికి తాళాలు వేశారు. ఇదిలా ఉంటే మెడికల్ సర్టిఫికేట్ల కోసం వచ్చిన వారి నుంచి సిఎస్ఆర్ఎంఓ లక్ష్మీనాయక్ అక్రమ వసూళ్లకు పాల్పడిన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఒక 6 నెలలు పెట్టి ఏంటంటే అతను ఆయన మహిళా ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడము, తర్వాత మిగతా చాలా ఎంప్లాయీస్ని కూడా సంతకాల పేరుతో ఎక్కువ ఇబ్బంది పెట్టడము, రాత్రిపూట కొద్దిగా అనుచితంగా ప్రవర్తించడము, ఇటువంటి చాలా ఈ ఉద్యోగులందరూ కూడా అన్ని రకాల ఉద్యోగులు, ఫార్మసీ ఉద్యోగులు, నర్సింగ్ ఉద్యోగులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా ఆయన మీద చాలా ఓరల్గాను తర్వాత రిటర్న్ కంప్లైంట్స్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎంక్వైరీలు కూడా చేయడం జరిగింది. ఆయన చాలా వాటికి సహకరించలేదు. ఎంత చెప్పినా కూడా ఆయన సహకరించకపోతే నేను తర్వాత ఇంకా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి అంటే డిఎంఈ గారికి వారికి తెలియజేసి ఆయన సర్వీసెస్ని పేరెంట్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఆయన్ని సరెండర్ చేయమని మాకు ఆయన మా డిఎంఈ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం మేము 12వ తారీఖు నాడు ఆయన్ని సరెండర్ రిలీఫ్ ఆర్డర్స్ ఇచ్చేసాము. అయితే రిలీఫ్ ఆర్డర్స్ కూడా ఆయనకు సర్వ్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే రిలీఫ్ ఆర్డర్స్ తీసుకున్నా కూడా ఆయన సీట్ ఇంకా వెకేట్ చేయలేదు. ఆయన ఛాంబర్లోకి వస్తూనే ఉన్నారు. ఆయన సంతకాలు మటుకు మేము పెట్టనివ్వట్లేదు, ఎందుకంటే అతనికి అధికారం లేదు కాబట్టి పెట్టనివ్వట్లేదు. కానీ ఆయన వెకేట్ చేయట్లేదు కాబట్టి మామూలుగా నేను వెకేట్ చేయమని కూడా చెప్పాను.
ఆయన్ని అక్కడ రిపోర్ట్ చేయమని చెప్పాను. ఆయన ఒప్పుకునేట్టుగా లేడు. అందుకని నేను ఈ దృష్టిలో పెట్టుకుని ఆయన తర్వాత అపాయింట్ చేసిన సివిల్ సర్జన్ కింద ఇన్ఛార్జ్ కింద డాక్టర్ తులసిరామ్ని అపాయింట్ చేసి ఆర్డర్స్ ఇచ్చాము. ఆయన్ని తీసేసుకోమని చెప్పాము. కానీ ఆ రూమ్ ఇంకా ఆయన అప్పగించలేదు కాబట్టి రూమ్ని లాక్ చేశాము. సుమారు 3 నెలల తర్వాత తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ పేరుతో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మార్చి 16 ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులంతా ఎన్నికల నిర్వహణలో బిజీ కావడంతో ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో జరిగే స్పందన కార్యక్రమం 3 నెలల పాటు రద్దు చేశారు. అప్పటి నుంచి ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్పందన పేరును మారుస్తూ ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థగా మార్చి సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో 3 నెలల తరువాత పబ్లిక్ గ్రీవెన్స్ జరుగుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారి సమస్యలను కమిషనర్ అదితి సింగ్కు విన్నవించి వినతి పత్రాలు సమర్పించారు. మొదట 9 గంటల నుంచి 10 గంటల వరకు డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరగగా ఆ తర్వాత 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి కమిషనర్ అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. దానివల్ల జగనన్న విద్యాదీవెన మాకు పాపకి స్కాలర్షిప్ అది వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయింది. అది దానివల్ల మళ్ళీ తిరుగుతూ ఉన్నాము. 3 మంత్స్గా మాకు సఫర్ అవుతున్నాం. దీని ఇవాళ మేడం గారు స్పందించారు. ఈ విషయంలో అప్లికేషన్ మళ్ళీ వెరిఫై చేస్తాం, 2 డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. సెట్టిపల్లి 3000 మంది ఇళ్ల స్థలాల విశేషం మీద కమిషనర్ గారు కలవడం జరిగింది. గతంలో 2-3 సార్లు కలిసి మేడం గారు చెప్పడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఇప్పుడు చేయలేను, మళ్ళీ చూస్తా అన్నారు. మాకు సెట్టిపల్లి ఇళ్ల స్థలాల జీవో వచ్చి 6 నెలలే ఉంది కార్పొరేషన్కి. మేము దగ్గర 3000 మంది వరకు ఇళ్ల స్థలాల వల్ల బాధపడుతున్నాం. ఆ స్థలాలు మాకు అలాట్మెంట్ చేయాలి. 2012లో మేము సెట్టిపల్లిలో ల్యాండ్ తీసినాము. ల్యాండ్ తీసిన తర్వాత రిజిస్ట్రేషన్ అని చెప్పి మాకు అమ్మినారు. వాళ్ళ ల్యాండ్ పూలింగ్ అని చంద్రబాబు నాయుడు జీవో పాస్ చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్లో మీకు ఇస్తాము అమరావతి రైతుల రకాన్ని అన్నారు. ఆ గవర్నమెంట్ పోయింది, మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. అది కూడా చేస్తామని పోయింది. తుడాకు పోయింది. తుడా నుంచి ఇప్పుడు కార్పొరేషన్కి వచ్చింది. కార్పొరేషన్లో కూడా చేయమని చెప్పి మేము కోరుతున్నాము. తిరుపతిలో అతిసార వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ని మేయర్ డాక్టర్ శిరీష కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా కమిషనర్కి మేయర్ వినతి పత్రం సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ప్రతి సోమవారం యాజ్ యూజువల్గా 10 నుంచి 1 గంట వరకు ఈ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలను తీసుకొస్తే తక్షణమే అక్కడ అధికారులు అందరూ ఉంటారు కాబట్టి వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. అట్లాగే ఇవాళ ఈ కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ గారితో ముఖ్యంగా నేను చెప్పిన సమస్య ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల అతిసార వ్యాధి అనేది చాలా ఎక్కువగా ప్రబలుతుంది. అంటే అది ఎక్కువగా వాటర్ కంటామినేషన్ వల్ల ఎక్కువ వస్తుంటుంది. తర్వాత ఫుడ్ కూడా. సో మనము వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా చేస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలో, ప్లస్ అలాగే పిహెచ్సిస్లో దానికి ట్రీట్మెంట్కి తగినన్ని మందులు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాలి. దీన్ని ప్రివెంటివ్ మెజర్స్ అన్నిటినీ కూడా ప్రతి ఒక్కరికి ఏఎన్ఎంస్ కానీ హెల్త్ సెక్రటరీస్తో మీటింగ్ పెట్టి కంపల్సరీ వీటి ప్రివెంటివ్ మెజర్స్ని బాగా చేయాలి మనం నగరపాలక సంస్థ పరిధిలో అనేది కమిషనర్ గారితో చర్చించడం జరిగింది. పన్నులపై చూపే శ్రద్ధ సమస్యలు పరిష్కరించడంలో చూపడం లేదని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పద్మావతిపురం పంచాయతీ నగరపాలక సంస్థ సిబ్బందిపై పద్మావతిపురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస కళ్యాణ మండపం నుంచి పద్మావతిపురం కొరమేనుగుంటకు అనుసంధానంగా ఉన్న మురుగునీటి కాలువతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశాలను పలుమార్లు పంచాయతీ సిబ్బందికి నగరపాలక సంస్థ అధికారులకు చెప్పినప్పటికీ ఇది తమ పరిధిలోకి రాదంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకొని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. వర్షం పడితే చాలు దోమలు పాములతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో పద్మావతిపురం పంచాయతీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు, మాజీ సర్పంచ్ గణపతి నాయుడు మీడియాతో మాట్లాడుతూ
పన్నులపై చూపే శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చూపడం లేదని, ఇప్పటికైనా సర్పంచ్ తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలతో పద్మావతిపురం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. కాలువల్లో చెత్తా చెదారాలను తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. పద్మావతిపురం పంచాయతీలో ఇక్కడ డ్రైనేజీ కాలువ చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇక్కడ స్థానికులు మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాలువను ఎవరు కనీసం ఎప్పుడూ క్లీన్ చేసిన పాపాన్ని పోలేదు. అదే కాకుండా వర్షం వచ్చినప్పుడు మా ఇళ్ళలోకి పాములు పురుగులు అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఈ కాలువ మున్సిపాలిటీ పరిధిలోను ఇట్ట పంచాయతీ పరిధిలోను మధ్యలో ఉంది. మున్సిపాలిటీకి వెళ్తే మాకు సంబంధం లేదంటారు, ఇట్ట పంచాయతీ ఆఫీస్కి వెళ్తే పంచాయతీ వాళ్ళు మాకు సంబంధం లేదు అంటారు. మొత్తానికి ఈ కాలువ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీన్ని దయచేసి గవాను సాలు పరిష్కారం చేయాలని పద్మావతిపురం పంచాయతీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఇక్కడ ఇండ్లలోకి పురుగులు వస్తున్నాయి, ఆ వాసన భరించలేకున్నాము. వాకిళ్ళు కిటికీలు తీసుకోలేకున్నాము, పాములు ఉన్నాయి, బాత్రూంలో వచ్చిన పురుగులు వస్తూ ఉన్నాయి. అర్థం కాకుండా బాధపడుతున్నాం. ఫోన్లు చేస్తే మాకు సంబంధం లేదంటున్నారు. పిల్లలను పెట్టుకొని దోమలు పాములు అన్నీ ఏరుకుంటున్నాము. ఏం చేసేది, ఫ్యాన్లు ఎత్తే ఇండ్లకి వాసన కాదు. చిన్న పిల్లకాయలను పెట్టుకున్నాం స్కూల్కి పంపించే వాళ్ళని. ఇంట్లో పోయేదానికి కూడా లేదు. మాకు ఇంటి ముందర కూడా నీళ్ళే నిర్మించినారు, కానీ దాన్ని క్లీన్ చేయడం అనేది కార్పొరేషన్ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఏ పొద్దు కూడా క్లీన్ చేసిన పాపాన పోలేదు. వర్షం వచ్చి క్లీన్ చేయాల్సిందే తప్పితే ఆ కాలువని పంచాయతీ వాళ్ళైనా కార్పొరేషన్ వాళ్ళైనా వర్షం మీద ఆధారపడుతున్నారు, కానీ పన్నులు కట్టేటువంటి ప్రజలకి అనారోగ్యాలు పాల్పడకుండా చూసుకొని కాపాడాలనేటువంటి భద్రత వాళ్ళు ఏ పొద్దు కూడా కల్పించలేదు. కాబట్టి ఈ పొద్దు కార్పొరేషన్ అధికారులకి గ్రామ పంచాయతీ అధికారులకి ఒకటే విన్నవించుకుంటున్నాం. పద్మావతిపురం గ్రామ పంచాయతీ మరియు కార్పొరేషన్ మధ్యలో ఉన్నటువంటి ఈ కాలువని పంచాయతీ వాళ్ళు కార్పొరేషన్ పైన, కార్పొరేషన్ వాళ్ళు పంచాయతీ మీద చెప్తే ఇబ్బంది పడేది ప్రజలు. కాబట్టి ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వర్షాలు పడినప్పుడు మురుగునీటి కాలువలో ఎక్కువ, ఇప్పుడు అటు చేపల మార్కెట్ కాడ కూడా చేపలంతా కూడా కాలువలో వేయడం వల్ల లేనిపోయిన అనారోగ్యాలు పాలయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు, పేదోళ్ళంతా నివసిస్తున్నారు. కాబట్టి ఒకరి మీద ఒకరు పంచాయతీ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకోకుండా మన ప్రజల ఆరోగ్యం, ఆ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మురుగునీటి కాలువ పైన మీరిద్దరూ సమన్వయం చేసుకొని పంచాయతీ కార్పొరేషను ఈ మురుగునీటి కాలువని నెలకొకసారైనా వర్షం మీద నమ్ముకోవద్దండి. మీరు దయచేసి పంచాయతీ వాళ్ళకు కూడా చెప్తున్నా, అది మాది కాదు అని మీరు చెప్పాల్సిన పని లేదు సర్పంచ్ గారు. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ఉపాధి శిక్షణా కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలుగు భాషోద్యమ సమితి గౌరవ అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి పేర్కొన్నారు. చెన్నారెడ్డి కాలనీలోని సెట్విన్ అనుసంధానంతో మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లను ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి, సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పురుషులతో పోటీ పడేలా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, స్వయం ఉపాధి పొందేలా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణను ఇస్తున్నామని, ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా బలపడేందుకు ఇటువంటి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. నేర్చుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం నేర్పించిన వాళ్ళు ఇంత అభివృద్ధిగా ఉన్నారు. ఇంకా వారి జీవితంలో ఇంకా ఎక్కువగా వారి సంపాదనని సంపాదించుకొని వాళ్ళ పిల్లలను పోషించుకోవాలనే నా ఉద్దేశము. అది నెరవేరింది అని ఒక నా ఆకాంక్ష. నేను ఈ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఇది 2వ బ్యాచ్, ఇక్కడ విక్రమ్ హోటల్లో కూడా ఇప్పుడు 2వ బ్యాచ్ జరుగుతూ ఉంది. ఈ మబ్బు సూర్యనారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు చక్కగా ఒక వీడ్కోలు సభని సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మహిళల్లో ఒక ఆర్థిక స్వావలంబన, ఆర్థికమైనటువంటి సుస్థిరత, ఆత్మ గౌరవాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని సూర్యనారాయణ రెడ్డి గారు చాలా అద్భుతంగా నిర్వహించారు. వారు నిరంతరము సమాజ శ్రేయస్సు కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తపనతో నిరంతరము శ్రమిస్తున్నటువంటి వ్యక్తి. పిల్లల కోసము సంస్కార చంద్రిక అనేటువంటి పుస్తకాన్ని, ఇప్పుడు ఇటీవల స్టడీ మెటీరియల్స్ అన్నింటినీ కూడా ప్రచురించారు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. ఏపీఎస్ఆర్టీసీ అన్ని పారామీటర్లలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే నెలకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను తిరుపతి జిల్లా ఆర్టీసీ అధిగమించిందని తెలిపారు.
ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్కు ₹54.81 లక్ష్యానికి గాను ₹54.72 లక్ష్యాన్ని 99.84%తో చేరుకున్నట్లుగా తెలిపారు. అలాగే వాల్యూమ్స్ 77.82 లక్షల కిలోమీటర్ల లక్ష్యానికి గాను 72.23 లక్షల కిలోమీటర్లను 92.84%తో సాధించినట్లుగా చెప్పారు. ఆక్యుపెన్సీ రేషియోలో 75.02% లక్ష్యానికి గాను 74.09% సాధించినట్లుగా పేర్కొన్నారు. బ్రేక్ డౌన్ రేషియో 0.01%గా నమోదైనట్లుగా వివరించారు. ఇన్నింగ్స్ పర్ కిలోమీటర్లో తిరుపతి జిల్లా నంబర్ 1 స్థానంలో ఉంది. దీనికంతా కూడా అందరూ సమిష్టిగా కృషి చేయటం, ఇట్లా కార్మిక సోదరులు, కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్వైజర్లు, ఆఫీసర్సు అందరూ కలెక్టివ్గా చేయటం, వీకెండ్ డేస్లో తిరుమలకు అదనపు ట్రిప్పులు తిప్పటం, తర్వాత వీకెండ్ డేస్లో అంటే సండే కూడా స్పెషల్ ఆపరేషన్ చేయడం, బస్సెస్ రెగ్యులర్గా తిప్పడం, సమిష్టిగా అందరూ చేయడం ద్వారా ఈ తిరుపతి జిల్లా ఈబీకేలో స్టేట్లోనే మొదటి స్థానంలో మేలో వచ్చింది. రాబోయే దినాల్లో కూడా ఇంకా భక్తులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా ప్రయాణికులు అనుగుణంగా కూడా బస్సులు నడిపి ఇంకా ముందు పోవడానికి ఏపీఎస్ఆర్టీసీ తిరుపతిలో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను వెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1 కిలో 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి వెస్ట్ సీఐ జయనాయక్ కథనం మేరకు పుంగనూరు మండలం మిట్టపెద్ద తాండాలో కాపురమున్న చంద్రశేఖర్ నాయక్, అలాగే మదనపల్లెకు చెందిన వృద్ధురాలు పఠాన్ జై బున్నిసా తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మోటార్ సైకిల్పై గంజాయి విక్రయించడానికి తీసుకువెళ్తున్నారు. ఆ సమయంలో సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానంతో వారిని పిలిచి తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని 1 కిలో 120 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. అనంతరం విచారించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. అలిపిరి రోడ్లో నిర్వహిస్తూ ఉండగా ఒక వ్యక్తి ఆమెతో పాటు ఒక మహిళ రావడం జరిగింది. వారిని సోదా చేస్తే వారి దగ్గర 1 కిలో 120 గ్రాములు గంజాయి దొరికింది. ఆ గంజాయిని ఇక్కడ అమ్మాలని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది. వారి వాంగ్మూలం మేరకు అది సీజ్ చేసుకోవడం జరిగింది. వారిని ఈరోజు అరెస్ట్ చేసి వారి రిమాండ్ కోర్టులో ప్రవేశపెట్టారు. అదే వాళ్ళిద్దరు దొరికారు. వారి దగ్గర 1 కిలో గంజాయి ఉంది. ఆ గంజాయి మేరకు వారి మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.